there the pressure coil was purely resistive, pure and highly resistive. Okay, we have to revise so many topics in that one. Okay, and now we are going to start energy meter. In every house this meter is there, very famous meter, energy meter. Now nowadays we all have digital meters. Okay, but in previous some 10 to 5 to 10 years back, every energy meter is analog meter, and we used to see that the disk is rotating and red color dot or that band, you can see it is coming and going like that used to. And we used to in our childhood days we used to count that one also because there is nothing internet like that, not there in that time. We used to in very small, not now. We used to count that number of times that red color came also. Like that energy meter used to one plaything for children also. And we will see the construction details of this energy meter, very important. And digital, even though they are transformer to digital everywhere, still the construction principle of the basic energy meter or analog type energy meter is very 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 important, because it have so many important topics and important principles also. Okay, first we will see the basic diagram of this one. Basic diagram of this one. See, today I am not going to join the other account నుంచి నేను జాయిన్ అయ్యి చూసేవాడిని, బట్ నౌ నాకు తెలియట్లేదమ్మా. మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే మాత్రం వెంటనే మీ మైక్ ఆన్ చేసి, లేకపోతే నాకు కాల్ అయినా చేసి, సిఆర్ ఇఫ్ యు ఆర్ లిజనింగ్, ప్రాబ్లం ఏమన్నా వాయిస్ కట్ అయినా కూడా కొంచెం ఒకసారి నాకు కాల్ అయినా చేయండి. ఓకే, ప్రీవియస్లీ ఐ యూస్ టు కనెక్ట్ 2 times, నౌ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, నెట్ రావట్లేదమ్మా. ఓకే, నెక్స్ట్ హియర్ ఆల్సో దేర్ ఈస్ ఎ వోల్టేజ్ కాయిల్, కరెంట్ కాయిల్. సేమ్ మనం ఎనర్జీ మీటర్ ఈస్ సమ్వాట్ సిమిలర్ టు అవర్ వాట్ మీటర్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇక్కడ కూడా వోల్టేజ్ కాయిల్ ని మనం ప్రెషర్ కాయిల్ అని కూడా అనుకోవచ్చు, పొటెన్షియల్ కాయిల్ కూడా అనుకోవచ్చు. ఓకే, కరెంట్ కాయిల్ ని కరెంట్ కాయిల్ అంటాం. దట్ ఈస్ నో అదర్ నేమ్ ఫర్ దిస్ వన్. ఇంతకుముందు మూవింగ్ కాయిల్ అనేవాళ్ళం, ఇక్కడ మూవింగ్ కాయిల్ అంటూ ఏముండదు. That is the main difference with it. Okay, and you can observe here is that voltage coil has many turns. Okay, many turns, and current coil has few turns. Okay, and this wire is very thin here, and here wire is very thick. That is the main difference. Okay, that is what the main difference between the current coil and the voltage coil here. Okay, and there are some magnetic field here we have labeled here. See, where is the one here? This is the one. Okay, next 2, this is the 2. ఓకే, మీకు ఆ స్ట్రక్చర్ తెలియకపోవట్లేదు, కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి ఈ డయాగ్రామ్లో. ఓకే, నెక్స్ట్ 3, దిస్ ఈస్ ద స్టేటర్ కాన్సన్ట్రేట్స్ అండ్ కన్ఫైన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. 4th వన్ ఈజ్ అల్యూమినియం డిస్క్ కొంచెం షేప్ అవుట్ కనిపిస్తుంది మనకి ఇక్కడ, ఇదిగోండి ఈ డిస్క్ అనమాట. ఓకే, నెక్స్ట్ 5th వన్ ఈజ్ బ్రేకింగ్ మ్యాగ్నెట్. ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్. బ్రేకింగ్ మ్యాగ్నెట్ అన్నది చాలా క్లియర్గా విజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్పిండిల్ విత్ వాన్ గేర్. ఇదిగోండి ఇది 6th వన్, స్పిండిల్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ 7th వన్ డిస్ప్లే డైల్స్. ఓకే, దిస్ కన్సిస్ట్ ఆఫ్ దిస్ గేర్స్ విల్ బి దేర్. ఓకే, దిస్ ఆర్ ద కన్స్ట్రక్షన్. మీ ఎగ్జామ్లో ఇలాంటి డయాగ్రామ్లు వేయాల్సిన అవసరం లేదు. ద సేమ్ థింగ్ విల్ అబ్జర్వ్ దీస్ 2 parts. నేను ఎందుకు 2-3 డయాగ్రామ్స్ ఎందుకు చూపిస్తాను అంటే, ఒక్కొక్క టెక్స్ట్ బుక్ లో ఒక్కొక్కలా ఉంటుంది ఈ డయాగ్రామ్. ఓకే, సంబడి విల్ టేక్ డిఫరెంట్ అన్ని కూడా తెలియాలి కదా. ఎందుకంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఏదైనా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ చూస్తున్నప్పుడు మన సార్ వేసిన డయాగ్రామ్ ఇక్కడ డయాగ్రామ్ చాలా తేడా ఉంది అంటే అనుకోకూడదని చెప్పి 2-3 డయాగ్రామ్స్ స్టాండర్డ్ డయాగ్రామ్, అదే డయాగ్రామ్ నార్మల్ హ్యాండ్ తో గీస్తే ఎలా ఉంటుంది ఆ తేడా అన్నది, ప్లస్ ప్రాక్టికల్ డయాగ్రామ్ ఇఫ్ పాసిబుల్ ఐ ఆమ్ యాడింగ్ దిస్ వన్. ఓకే, see here also we'll observe the same thing here. See, this is the potential coil ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇక్కడ, ఇదిగోండి ఇది potential coil. ఓకే, అండ్ బట్ potential coil is placed on M magnet. ఈ M షేప్ మ్యాగ్నెట్ ఉంది చూసారా, M షేప్ మ్యాగ్నెట్ ఉంది, దట్ నోన్ as షంట్ మ్యాగ్నెట్ అని కూడా అంటాం కొన్ని టెక్స్ట్ బుక్స్ లో, M మ్యాగ్నెట్ కూడా అంటాం. అట్ ద సేమ్ టైమ్ సిరీస్ మ్యాగ్నెట్ ఆర్ కరెంట్ కాయిల్, ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ U షేప్ మ్యాగ్నెట్. Okay, at the same time this is the disc. Okay, and this is the braking magnet.
Okay, next this is the registering mechanism. Okay, all others are we will see what is mean by ఆపరేషన్ చూసినప్పుడు చూద్దాం మనం ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్లీ. సి ద ఫస్ట్ థింగ్ హియర్ ఈస్ దట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ఆపరేటింగ్ సిస్టమ్. దీని ఎసెన్షియల్ పార్ట్ లో ఆపరేటింగ్ సిస్టమ్ కింద ఏమొస్తాయంటే పొటెన్షియల్ కాయిల్ వస్తుంది, కరెంట్ కాయిల్ వస్తుంది, దట్స్ ఆల్. దీస్ టూ కమ్స్ ఇన్ అండర్ ఆపరేటింగ్ సిస్టమ్. మూవింగ్ సిస్టమ్ కింద అల్యూమినియం డిస్క్ వస్తుంది, అండ్ బ్రేకింగ్ సిస్టమ్ కింద ఈ బ్రేకింగ్ మ్యాగ్నెట్, ఏదైతే మనం బ్రేకింగ్ మ్యాగ్నెట్, ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది చూడండి బ్రేకింగ్ మ్యాగ్నెట్ అని రాసి పెట్టాను కదా, ఇదిగోండి యూ షేప్, ఇట్ సైడ్ రైట్ సైడ్ ఉంది. ఈ డయాగ్రామ్ లో మనకి రైట్ సైడ్ ఉంది, ఈ డయాగ్రామ్ లో లెఫ్ట్ సైడ్ గీసాను నేను. ఎక్కడ గీసాను అది ఇంపార్టెంట్ కాదు, ఉండడం ఇంపార్టెంట్. నెక్స్ట్ రిజిస్టర్ మెకానిజం, అండ్ దిస్ ఈస్ ద వెరీ ఫేమస్. వై ఇట్ ఈస్ వెరీ ఫేమస్ హియర్ ఈస్ దట్ నార్మల్ ఇప్పుడు వరకు ఏదైతే మనం ఇన్స్ట్రుమెంట్ డిస్కస్ చేసామో అవన్నీ కూడా మనకి 3 types ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయని చెప్పాను నేను. ఫస్ట్ ఓకే, ఫస్ట్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ ఎట్ ద స్టార్టింగ్ క్లాస్. ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్, దట్ ఈస్ వోల్టమీటర్ అండ్ యామ్మీటర్. అండ్ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్, రికార్డింగ్ మీన్స్ memory should be there. Memory means some CRO with memory like that, or ECG. And finally integrating instrument. This integrating instrument example is what? This energy meter only. Okay, how can it integrate నా వాల్యూస్ ఎలా ఇంటిగ్రేట్ చేస్తుందంటే ఈ రిజిస్టరింగ్ సిస్టమ్ ఉండడం వల్ల. ఓకే, దట్ ఈస్ వాట్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ see here you can see that there are some dials, right? Dials కావి అవి మనకి గేర్స్ అంటాం అనమాట. అంటే ఎలా అంటే ఈ గేర్స్ అన్నది ఈ స్పిండిల్ కి అటాచ్ చేసి ఉంటాయి. అంటే ఫస్ట్ ఈ గేర్ కి అటాచ్ చేసి ఉంటుంది అన్నమాట. దిస్ వన్ ఈ ఫస్ట్ గేర్ కి అటాచ్ చేసి ఉంటుంది, ఇది దీనికి అటాచ్ చేసి ఉంటుంది, ఇది దీనికి అటాచ్ చేసి ఉంటుంది, దీనికి అటాచ్ చేసి. ఈ గేర్స్ అన్నది డిఫరెంట్ టీత్స్ ఉండడం వల్ల ఎప్పుడైతే ఇది ఒక రౌండ్, ఈ స్పిండిల్ అన్నది ఒక రౌండ్ తిరిగిందో ఇది కూడా ఒక రౌండ్ తిరుగుతుంది. ఓకే, అలాగా ఇది 10 rounds తిరిగినప్పుడు ఇది 1 round తిరుగుతుంది. అర్థమైందా? ఇది 10 rounds తిరిగినప్పుడు ఇది 1 round తిరుగుతుంది, ఇది 10 rounds తిరిగినప్పుడు ఇది 1 round తిరుగుతుంది, ఇది 10 rounds తిరిగినప్పుడు ఇది 1 round తిరుగుతుంది. అలా గేర్స్ అంటే ఎలా ఉంటాయంటే గేర్స్ జస్ట్ లైక్ మీకు కొన్ని చూడొచ్చు, కొన్ని మూవీస్ లో కూడా ఉంటాయి. దీన్ని టచ్ చేస్తూ మనకి వేరే గేర్స్ ఉంటాయి అన్నమాట, లైక్ దట్. ఓకే, ఇలా ఉంటాయి. డయాగ్రామ్స్ ఆర్ నాట్ గుడ్, ఐ నో. ఎప్పుడైతే ఇది తిరిగి ఇది ఇలా తిరిగి 10 సార్లు తిరుగుతుందో ఈ గేర్ అన్నది ఒకసారి తిరుగుతుంది అన్నమాట. అంటే ఇంకో రిలేషన్ కూడా తీసుకోవచ్చు. ఇది 100 సార్లు తిరిగినప్పుడు ఇది ఒకసారి తిరుగుతుంది, ఇది 100 సార్లు తిరిగినప్పుడు ఇది ఒక్కసారి తిరుగుతుంది, ఇది లైక్ దట్ సిమిలర్లీ. అందుకనే మనకి ప్రతిసారి స్పెండిల్ తిరగడం, ఆ రీడింగ్ నోట్ చేయడం, మళ్ళీ తిరగడం, దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడం. ఈ టైప్ లో గేర్స్ మెకానిజం వల్ల, ఆ రిజిస్టరింగ్ మెకానిజం వల్ల వీఆర్ హ్యావింగ్ దిస్ వెయిట్ ఆన్ ద లైన్. నాకు వేరే కూడా కనెక్ట్ అయినట్టుంది ఒకసారి. other system also. Okay, this is the registering mechanism, and we know now all parts, 4 essential parts ఉంటాయని చెప్పాను నేను ఇప్పుడే. అందులో ఆపరేటింగ్ సిస్టమ్ కింద పొటెన్షియల్ కాయిల్, కరెంట్ కాయిల్ కింద వస్తాయి. మూవింగ్ సిస్టమ్ వల్ల అల్యూమినియం డిస్క్, స్పిండిల్ కూడా రొటేట్ అవుతుంది కాబట్టి అది కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం గేర్స్ ఆల్సో కమ్స్ ఇన్ హియర్ బికాస్ దే ఆర్ ఆల్సో మూవింగ్ పార్ట్. అండ్ గేర్స్ తో ఉన్న డైల్స్ మాత్రమే మనకి రిజిస్టర్స్ లో మనకి కనిపిస్తుంటుంది. బ్రేకింగ్ సిస్టమ్ అంటే బ్రేకింగ్ మ్యాగ్నెట్. దీస్ ఆర్ ద కన్స్ట్రక్షన్ ఇంపార్టెంట్ పాయింట్స్. Okay, now like every torque equation, for every meter we have derived some torque equation, right? Like that here also we have to derive the torque equation. Okay, but before that one, this is somewhat complex because aluminum disc is placed in practically air lo పెట్టేసినట్టు ఉంటుంది అన్నమాట. For example, you can observe here that see, it is placed practically, there is no support అన్నట్టు ఉంటుంది. it will be support will be there actually, but మనకి చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక ఎయిర్ లో పెట్టేసినట్టు ఉంటుంది. దానికి తక్కువ ఫ్రిక్షన్ తో ఉన్న జ్యువెల్ బేరింగ్ కేసులో దాన్ని పెట్టడం వల్ల సెంటర్, దాని యొక్క మిడిల్ పార్ట్ అది తిరగడానికి మనకు ఒక ఎయిర్ లో పెట్టినట్టు ఉంటుంది. ఇలాంటి ప్లేస్ లో మనకి జస్ట్ లైక్ ఐఎమ్ డ్రాయింగ్ సమ్, చూడండి ఏదైతే మనం
వాట్ మీటర్ లో గీసామో నేను అదే గీస్తున్నాను ఇక్కడ. ఓకే, సి దిస్ వన్, ఓకే, దిస్ వన్ ఇస్ ద లోడ్ అండ్ దిస్ వన్ సప్లై. ఓకే, నేను ఇంతకుముందు దీని ఏమన్నాను, నేను కరెంట్ కాయిల్ అన్నాను, ప్రెజర్ కాయిల్ అన్నాను. దట్స్ సిమిలర్, నథింగ్ చేంజ్డ్. ఇప్పుడు కానీ దీన్ని నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఎనర్జీ మీటర్ అంటున్నాను. కానీ ప్రీవియస్లీ ఇఫ్ యూ రిమెంబర్ వెన్ ఐ టోల్డ్ వాట్ మీటర్, ద పాయింటర్ ఈజ్ వాట్ ప్రెజర్ కాయిల్. అంటే ఏదైతే ప్రెజర్ కాయిల్ ఉందో దాన్నే మనం మూవింగ్ కాయిల్, ద పాయింటర్ అండ్ స్పిండిల్ ఇట్ అటాచ్ టు ద దిస్ ప్రెజర్ కాయిల్ అని చెప్పి మనం ఇలా ఒక స్పిండిల్ డయాగ్రామ్ వేసేవాళ్ళం. ఓకే, బట్ నౌ ఇట్ ఈస్ నాట్ దేర్. ఆ కాన్సెప్ట్ ఇక్కడ లేదు. ఈ రెండిటి యొక్క మిడిల్లో మనం ఒక డిస్క్ పెడుతున్నాం అనమాట. ఓకే, యాక్చువల్లీ స్ట్రక్చర్ విల్ బి సమ్వాట్ డిఫరెంట్, బట్ మీకు అర్థం అవడం కోసం నేను ఇలా గీస్తున్నాను. అప్పుడు దీని నుంచి వెళ్తున్న కరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ నుంచి వెళ్తున్న కరెంట్ కాయిల్ నుంచి వెళ్తున్న కరెంట్ని నేను ఐ అంటున్నాను. నేను అంటే అదే లోడ్ కరెంట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏదైతే ప్రెజర్ కాయిల్ అక్రాస్ వోల్టేజ్ ఉంటుందో అది సప్లై వోల్టేజ్. ఇది మాత్రం చేంజ్ లేదు ఎప్పుడు కూడా, ఎక్కడా కూడా. ఇవి మాత్రం ఇప్పుడు కరెంట్ కాయిల్లో వెళ్తున్న కరెంట్ ని లోడ్ కరెంట్ అంటాము. ఓకే, లోడ్ కరెంట్ అంటాము. అదే ప్రెజర్ కాయిల్లో ఆర్ పొటెన్షియల్ కాయిల్లో అప్లై చేస్తున్న వోల్టేజ్ సప్లై వోల్టేజ్ అవుతుంది. ఓకే, నౌ దిస్ కరెంట్ కాయిల్ మీరు ఇక్కడ చూస్తే ఇదిగోండి, సేమ్ డయాగ్రామ్ మీరు ఇక్కడ కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఫస్ట్ కాయిల్ అక్కడ నుంచి అది నెక్స్ట్ ఇదిగోండి ఇది కరెంట్ కాయిల్. మనం కరెంట్ కాయిల్ అన్నట్టు వేసుకొని లోడ్కి వెళ్ళిపోయింది. ఓకే, ఇది షంట్ కాయిల్ అనమాట. షంట్ కాయిల్ అన్నది లోడ్ తర్వాత, అంటే ఇదిగోండి ఇది షంట్ కాయిల్ అన్నది. సేమ్ డయాగ్రామ్, ఇందులో కూడా అవే కాయిల్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది అబ్జర్వ్ చేసుకోండి. దిస్ ఆర్ కరెంట్ కాయిల్, దిస్ ఈజ్ ప్రెజర్ కాయిల్. ఓకే, అంటే ఇదేమో మనకి ఎం షేప్డ్ మ్యాగ్నెట్ లో ఉంటుంది, సిసి వచ్చేటప్పటికి యూ షేప్డ్ మ్యాగ్నెట్ లో ఉంటుంది. ఓకే, అంతే డిఫరెన్స్. ఇప్పుడు ఈ రెండు మ్యాగ్నెట్స్ ఉండడం వల్ల మనకి ఓకే, పైన మ్యాగ్నెట్ ఇది, దాని మీద ఇలా ఒక వైండింగ్ చుట్టి మనం దీంట్లో వెళ్తున్న కరెంట్ ని ఐ అనుకుంటున్నాం. లెట్స్ టేక్, మనకి ఆల్రెడీ తెలుసు ఇది ఏ మ్యాగ్నెట్ ఇది అని. ఇది పిసి పొటెన్షియల్ కాయిల్, ఇది దాంట్లో వెళ్తున్న కరెంట్ ఐ అనుకుంటున్నాను, ఆర్ I1. అలాగే కింద నుంచి ఇంకో మ్యాగ్నెట్ ఉంటుంది, దాంట్లో కూడా మనం వైండింగ్ ఉంది. నేను జనరలైజ్ చేస్తున్నా, దాంట్లో వెళ్ళే కరెంట్ I2 అనుకుంటున్నాను. ఈ మిడిల్లోనే మనం డిస్క్ పెడుతున్నాము. ఎప్పుడైతే దీని ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఏంటంటే మనకి ఇక్కడ ఇండక్షన్ మోటార్ ప్రిన్సిపల్ అని కూడా చెప్పచ్చు, ఎనర్జీ మీటర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్, ఇండక్షన్ మోటార్ ప్రిన్సిపల్ అని కూడా చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్ అని కూడా చెప్పచ్చు. అయితే ఏంటి ప్రిన్సిపల్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే, వాట్ ఈస్ మీన్ బై ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే మీ ఇంట్లో కనుక ఇండక్షన్ కుక్ టాప్ ఉంటే మాత్రం మీకు కొంచెం అర్థం అవుతుంది. ఏదైతే ఇండక్షన్ పానాసోనిక్ కుక్కర్స్ ఉంటాయి చూసారా, దట్ ఈస్ ఆల్సో ఆన్, బట్ ఇట్ ఈస్ దేర్ ఫర్ హీట్. ద కరెంట్ passes through the some coil and that coil start heating and using that heat we have to cook. That is what induction cooktop. But here what is that, here is that సింపుల్ గా చెప్పాలంటే ఎప్పుడైతే I1 అనే కరెంట్, ఇది గుర్తుపెట్టుకోండి, I1 అనే కరెంట్ ఈ కాయిల్ నుంచి ఫ్లో అవుతుందో ఇక్కడ E1 అనే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది ఎప్పుడు కూడా. రిమెంబర్ ట్రాన్స్ఫార్మర్ లో కూడా అంతే, ప్రైమరీలో మనం ఒక కరెంట్ I1 ఇచ్చామనుకోండి, సప్లై వోల్టేజ్ ఇచ్చే మనం I1 కరెంట్ ఇస్తే దాని అక్రాస్ E1 అనే వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది. దానికి వేరే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఉంటే అక్కడ కూడా మనకి ఈ ఈఎంఎఫ్ వల్ల వేరే ఈఎంఎఫ్ వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ కూడా మనం ఇంకో సప్లై ఇస్తున్నాం. దీని V1 అనుకోవచ్చు, దీని V2 అండ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ I2. ఇక్కడ కూడా దీనివల్ల E2 అనే వస్తుంది. అందుకని ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్ కొంచెం దగ్గరగా ఉంటుంది తప్ప ఎంటైర్లీ ట్రాన్స్ఫార్మర్ కాదు. రెండు కాయిల్స్ లో కూడా మనం సప్లై మనమే ఇస్తున్నాం. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అలాగే ఇక్కడ E1 వచ్చినట్టు ఇక్కడ E2 వస్తుంది. సిమిలర్లీ వెన్ ఎవర్ దేర్ ఈస్ ఎ కరెంట్ అండ్ ఈఎంఎఫ్, ఆటోమేటిక్లీ కాయిల్ ఉన్నప్పుడు ఫ్లక్స్ Φ1 అనేది ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సిమిలర్లీ ఫ్లక్స్ Φ2 అన్నది ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, గెట్ సమ్ కాల్ కేమ్. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే ఈ Φ1 అన్నది ఈ కాయిల్ నుంచి ఫ్లక్స్ వచ్చేది, Φ1 అన్నది ఇలా యాక్ట్ చేస్తుంది మనకి, అంటే టాప్ నుంచి బాటమ్ కి. అలాగే Φ2 ఫ్లక్స్ అన్నది ఇలా యాక్ట్ చేస్తుంది. ఓకే, Φ2 అన్నది. నౌ
the torque produced should be, the torque should be interaction of these two. How can you say that one? Because ఇంకా సింపుల్ గా చెప్పాలంటే I1 అనే కరెంట్ దీనికి ఇవ్వడం వల్ల మనకి φ1 ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ E1 కూడా ఇటు ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ సిమిలర్లీ I2 ఇటు ప్రొడ్యూస్, I2 కరెంటు, φ2 కరెంటు, E2 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, నౌ ఈ అల్యూమినియం డిస్క్, ఈ డిస్క్ ఉంటుంది చూసారా, సింపుల్ గా ఈ డిస్క్ మీద రెండు ఫ్లక్స్లు, ఒకటేమో టాప్ నుంచి ఒక ఫ్లక్స్, బాటమ్ నుంచి ఒక ఫ్లక్స్ వస్తుంది. ఓకే, ఈ కరెంట్స్ లో ఉన్న కరెంట్స్ కనుక సేమ్ గా ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రెండు కరెంట్స్ మనం ఇస్తుంది సేమ్ గా ఉంటే డిస్క్ తిరగదు ఫస్ట్ టైం. ఎందుకంటే రెండు అటు నుంచి కూడా 10 మంది లాగుతున్నారు, ఇటు నుంచి కూడా 10 మంది లాగుతున్నారు అంటే డిస్క్ తిరగదు. దట్స్ వై వాట్ ఎవర్ ద కరెంట్స్ వీఆర్ సప్లయింగ్ టు దట్ పోల్స్, ఈ వైండింగ్ వెళ్తున్న కరెంట్ కి ఈ వైండింగ్ వెళ్తున్న కరెంట్ కి మ్యాగ్నిట్యూడ్ తో పాటు ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ కూడా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ ద ఫ్లక్స్ φ1 ప్రొడ్యూస్డ్ హియర్, ఇట్ విల్ బి φm1 sin ωt అనుకుంటే, ద సెకండ్ దాంట్లో వచ్చిన ఫ్లక్స్ అన్నది φm2 sin లెట్స్ కాల్ ωt మైనస్ ఆల్ఫా అనుకోండి. ఈ ఆల్ఫా అన్నది మనం క్రియేట్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు గో త్రూ సమ్ కన్స్ట్రక్షనల్ డిఫరెన్స్. అది వస్తుంది, ఎలా క్రియేట్ చేస్తున్నాం అన్నది ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్పాలంటే ఈ φ అన్నది మనం క్రియేట్ చేయాలి, మనం వీ హ్యావ్ టు డూ దట్ వన్. మనం అది ఏం రాదు, మనం ఆ స్ట్రక్చర్ కనుక మనం వైండింగ్స్ యొక్క ప్రాపర్టీస్ మనం చేంజ్ అయితే మనకి ఈ φ అనే ఆల్ఫా అనే ఫేజ్ డిఫరెన్స్ అన్నది వస్తుంది. ఓకే, నౌ what we can say here that Faraday's electromagnetic induction effect, the rate of change of flux linkage is inversely directly proportional to, the EMF proportional the rate of change of flux linkage కి directly proportional గా ఉంటుంది కాబట్టి this one be d φ1 by dt. ఓకే, సిమిలర్లీ E2 is equal to d φ2 by dt, ఏదైతే ఉందో అది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కి డెరివేటివ్ చేస్తున్నాను నేను. వాట్ విల్ హ్యాపెన్, φm1 ఓకే, ఒమేగా cos ωt. okay, similarly equation also I am deriving omega cos of ωt minus alpha. okay, you can see ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే we should consider this magnitude also of minus, ఇక్కడ కూడా మైనస్ యాడ్ చేసుకోవచ్చు. why, మనకి పొలారిటీ అన్నది ఆపోజిట్ లో ఉంటుంది. దీని వల్ల వచ్చే సెకండరీ కరెంట్స్ ని మనం ఎడ్డీ కరెంట్స్ అంటున్నాం అనమాట. ఇంకా కొంత కన్ఫ్యూజన్ రావచ్చు, ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్స్, ఇండక్షన్ మోటార్స్ మీద అవ్వలేదు కాబట్టి మీకు కొంత కన్ఫ్యూజన్ అన్నది ఇక్కడ క్రియేట్ అవుతుంది. నేను దాన్ని జనరలైజ్ చేస్తున్నాను. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్ ఈజ్ దట్, మనం I1 అనే సప్లై ఇస్తున్నాము, దీనికి I2 సప్లై ఇస్తున్నాము, φ1 అనే ఫ్లక్స్ ఫ్లో అయింది, దీంట్లో φ2 అనే ఫ్లక్స్ ఫ్లో అయింది. అయితే ఆ రెండింటికి సేమ్ ఉండకూడదు. అలా లేకుండా కొంత కన్స్ట్రక్షనల్ డిఫరెన్స్ మనం చేస్తాం కాబట్టి దీంట్లో φ1 అనే కరెంట్ ఫ్లక్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉంటుందంటే φm1 sin ωt అని, దీనికేమో φ2 m2 sin ωt మైనస్ ఆల్ఫా అని చెప్పి ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఫ్లక్స్ ని కనుక మనం ఫారడేస్ సెకండ్ లా ప్రకారం చూస్తే, ఓకే, ఒక ఈఎంఎఫ్ యొక్క ఇండ్యూస్ అవుతుంది. ఆ ఈఎంఎఫ్ అన్నది ఆ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆ ఫ్లక్స్ లింకేజ్ తో మనకు వస్తుంది కాబట్టి దానికి ఒకసారి డెరివేట్ చేస్తే ఈఎంఎఫ్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ ఇవి. ఓకే, అయితే ఇదంతా కూడా ఆ కాయిల్స్ లోనే ఉంది. కానీ డిస్క్ లో ఏం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ రెండు కరెంట్స్ ఫ్లో అవడం స్టార్ట్ చేస్తాం. ఆ కరెంట్స్ ని మనం ఎడ్డీ కరెంట్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, టూ కరెంట్స్ నౌ I1 I2 అని చెప్పి పిలుస్తాం. ఓకే, కానీ I1 అన్నది దేంతో ఇంటరాక్ట్ అవుతుందంటే φ2 తో ఇంటరాక్ట్ అవుతుంది, అండ్ I2 అన్నది φ1 తో ఇంటరాక్ట్ అవుతుంది. వై దే ఆర్ డూయింగ్ లైక్ దట్ ఈస్ దే అపోజ్, దేంట్లో అయితే దాన్ని అపోజ్ చేస్తుందో దాన్ని అది ఇంటరాక్ట్ అవ్వడం, ఎందుకంటే ఆపోజిట్ పోల్స్ ని అది అట్రాక్ట్ అవుతుంది కాబట్టి. సిమిలర్లీ I1 φ2 తో ఇంటరాక్ట్ అవుతుంది, I2 అన్నది φ1. ఇది ఎక్కడ జరుగుతుంది, డిస్క్ లో జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ హియర్. నౌ there are two torques. ఓకే, వన్ ఈజ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ టార్క్ TD1 అన్నది క్లాక్ వైజ్ డైరెక్షన్ టార్క్, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ TD2. అయితే
TD1 అన్నది ఇదిగోండి దీని వల్ల వస్తుంది. IE1 కిను ఇంటరాక్షన్ విత్ phi2 విల్ ప్రొడ్యూస్ TD1 టార్క్. సిమిలర్లీ IE2 ఇవి డిస్క్ లో ప్రొడ్యూస్ అవుతున్న ఎడ్డీ కరెంట్స్ గుర్తుపెట్టుకోండి. నార్మల్ మనం ఇచ్చిన సప్లై కరెంట్స్ కాదు, ఇది phi1 తో ఇంటరాక్ట్ అయ్యి TD2 ప్రొడ్యూస్ అవుతుంది. నౌ టోటల్ టార్క్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టార్క్స్ TD1 మైనస్ TD2 కదా. ఇప్పుడే మనం చెప్పాం దిట్ ఈస్ ప్రపోర్షనల్ టు phi2 I1 మైనస్ phi1 I2. ఓకే, సబ్స్టిట్యూట్ దోస్ వాల్యూస్ హియర్. ఏదైతే మనకి పై నుంచి వచ్చినాయో ఆ వాల్యూస్ అన్నది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. TD ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఫస్ట్ phi2 అంటే ఏంటి? phi2 అంటే phi m2 sin omega t minus alpha. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ I1? వీ ఫర్గెటెడ్ I1, రైట్? I1 చెప్పడం మర్చిపోయాను నేను ఇక్కడ. I1 ఏంటంటే ఈ డిస్క్ కి కూడా ఒక ఇంపిడెన్స్ ఉంటుందమ్మా. ఓకే, లెట్స్ కాల్ దట్ ఇంపిడెన్స్ యాజ్ Z అనే ఇంపిడెన్స్ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఇంపిడెన్స్ ఉంటుందో దాని అంటే ఎలా రాసుకుంటాం? R+j⍵XL అని చెప్పి రాసుకుంటాం కదా. అలాగే దీనికి ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు, mod Z at an angle బీటా అని కూడా రాసుకోవచ్చు. ఓకే, బీటా అంటే దాని ఫేజర్ యాంగిల్ అనమాట. ఫేజర్ యాంగిల్ వీఆర్ అజ్యూమింగ్ దట్ హియర్ ద డిస్క్ ఈజ్ సమ్వాట్ లాగింగ్ లోనే ఉంటుంది. ఓకే, బికాజ్ ఆల్వేస్ 99% లోడ్స్ ఆర్ లాగింగ్ లోడ్స్, దట్స్ వై యూఆర్ అజ్యూమింగ్ దిస్ వన్. నౌ I1 కావాలి అంటే మనకి ఏముంది? E1/Z1 Z. అలాగే I2 కావాలి అంటే సారీ ఏదైతే ఓకే I2 కావాలంటే E2/Z. ఓకే, యూ సబ్స్టిట్యూట్ దేర్. E1 అంటే మనకు ఇప్పుడే వచ్చింది కదా ఇక్కడ, ఇదిగోండి E1 అంటే ఇది phi1m omega t, phi m1 omega cos omega t minus beta by Z. ఎందుకంటే ఫేజర్ లో ఎప్పుడైనా Z అంటే యాంగిల్ ఇక్కడ బీటా ఉంటుంది కదా ఫేజర్ లో, ఇక్కడ ఫేజర్ లో అది పైకి వెళ్ళేటప్పుడు మైనస్ అవుతుంది. దీన్ని ఇలా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ Z. సిమిలర్లీ E2 అంటే phi m2 omega by Z cos ఆఫ్ omega t మైనస్ ఆల్ఫా ఆల్రెడీ ఉంది, మనం క్రియేట్ చేయాల్సింది ఈ బీటా కూడా యాడ్ అవుతుంది. ఓకే, నౌ యూ హ్యావ్ టు రైట్ హియర్. ఓకే, ఇది యాక్చువల్లీ దీస్ ఆర్ ద కరెంట్స్ ఫర్ ఎడ్డీ కరెంట్స్ గురించి రాశానమ్మా. ఇది Z అన్నది డిస్క్ యొక్క ఇంపిడెన్స్ కాబట్టి ఇది IE1 ఇది IE2 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇక్కడ కూడా IE1 IE2నే, ఇది కూడా సేమ్. ఇప్పుడు IE1 అన్నది ఇక్కడ IE1 కాబట్టి సేమ్ ఐఎమ్ రైటింగ్ హియర్ నౌ phi m1 omega by Z cos of omega t minus beta minus phi1 అంటే ఇది ఇక్కడ ఉంది. ఓకే, phi1 sin omega t. నెక్స్ట్ ఎంటైర్లీ రైట్ ఎంటైర్ IE2 హియర్. IE2 ఈజ్ phi m2 omega by Z cos of omega t minus alpha minus beta. ఓకే, మైనస్ ఆల్ఫా మైనస్ బీటా. ఓకే, ఇక్కడ కూడా phi m1 phi m2. ఓకే, ఈ రెండు ఈక్వేషన్ లో కూడా కొంత కామన్ పార్ట్ ఉంది. ఆ కామన్ పార్ట్ అన్నది మనం రాసేద్దాం ఒకే చోట, ప్రతిసారి రాయకుండా. ఓకే, phi m1 phi m2 omega by Z ఇది కామన్ పార్ట్ తీసేసిన తర్వాత ఇంకా మిగిలింది మనకి ఇక్కడ ఓకే మైనస్ విత్ కన్సిడర్డ్ మైనస్ ఆల్సో. ఈ మైనస్ ని కూడా కన్సిడర్ చేసి రాయాలి. ఓకే, దిస్ వన్ మైనస్ విల్ బి దేర్. ఓకే, ఐఎమ్ రైటింగ్ దట్ వన్. ఇఫ్ సమ్ మిస్టేక్స్ ఉంటే కనుక కరెక్ట్ చేయండి, మీరు కూడా ప్యారల్ గా ఫాలో అవ్వండి. మైనస్ సైన్ omega t minus alpha cos of omega t minus beta. ఈసారి ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది అన్నమాట. ఓకే, ప్లస్ సైన్ omega t cos of omega t minus alpha minus beta. కొంచెం డెరివేషన్ పెద్దగానే ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ నెసెసరీ.
ఓకే. నెక్స్ట్ దిస్ ఈజ్ లైక్ ఏ 2 sin A cos B. మొన్న రాసాం కదా మనం, అలాగే నేను మళ్ళీ రాస్తున్నాను. 2 sin A cos B లో 2 లేదు కాబట్టి మనం ఇక్కడ 2తో మల్టిప్లై చేసామనుకోండి, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ కూడా 2 వస్తుంది. దట్ నాట్ రాంగ్ బికాజ్ యూ హ్యావ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. నౌ 2 sin A cos B ని మనం ఎలా రాసుకోవచ్చు? ఓకే, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కింద రాసుకోవచ్చు. సేమ్ ఐఎమ్ రైటింగ్ అగైన్ phi m1 phi m2 by omega 2z. This will be minus sin omega t minus alpha plus omega t minus beta. Okay, next minus sin omega t minus alpha minus omega t plus beta plus sin second this one sin of omega t plus omega t minus alpha minus beta plus sin omega t minus omega t plus alpha plus beta. Okay, like this. What are the changes? ఏమైనా చేంజెస్ ఏమైనా వస్తున్నాయేమో చూడండి. ఇదిగోండి omega t get cancelled. This omega t get cancelled. Okay, others we will write again phi m1 phi m2 omega by 2z. దీన్ని మనం కాన్స్టెంట్ అనుకోవచ్చు, ఆ టైం వచ్చినప్పుడు అనుకుందాం. నెక్స్ట్ దిస్ వన్ విల్ బి మైనస్ సైన్ 2 omega t, 2 omega tలు ఉన్నాయి కాబట్టి మైనస్ ఆల్ఫా మైనస్ బీటా. ఓకే, మైనస్ సైన్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా, బీటా మైనస్ ఆల్ఫా అని కూడా రాసుకోవచ్చు. ఓకే, ప్లస్ ఇక్కడ కూడా సైన్ 2 omega t minus alpha minus beta. Okay, see these are same, right? ఈ రెండు సేమ్. ఇక్కడ మైనస్ సైన్ తో ఉంది, అందుకని మైనస్ సైన్ కూడా ఉంచుకోవడం మంచిది. లేకపోయినా పర్లేదు, యూ కెన్ హ్యావ్ ద సేమ్ థింగ్. అండ్ ఫైనల్లీ హియర్ ఆల్ఫా ప్లస్ బీటా, దిస్ వన్. ఓకే, నౌ వాట్ ఈస్ దట్? ఈ రెండు కూడా వెళ్ళిపోతే మనకు వచ్చేది ఏంటమ్మా? phi m1 phi m2 by omega by 2z minus of చూసానమ్మా, నేను కనెక్ట్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్
ఓకే, థ్యాంక్ యూ ఫర్ టెలింగ్ మీ ఇమీడియట్లీ. వినిపిస్తుందమ్మా? ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి చెప్పండి ఎవరైనా కూడా. ఇప్పుడు వినపడుతుంది సార్. ఓకే ఓకే, యూ ఫాలోడ్ అప్ టు హియర్ రైట్. ఇక్కడ ఈ ఈక్వేషన్ లో ఈ కాస్ ఆల్ఫా సైన్ బీటా అన్నది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మిగిలింది మనకి 2 సైన్ ఆల్ఫా కాస్ బీటా. ఓకే, అండ్ దిస్ 2 విల్ బి గెట్ క్యాన్సిల్డ్. 2 విల్ బి గెట్ క్యాన్సిల్డ్. వీ కెన్ రైట్ దిస్ వన్ యాజ్ TD directly is equal to 5m1 5m 5 2m or 5m2. Oh sorry, okay. 5m1 5m2 omega by z sin alpha cos beta. ఓకే, మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ నుంచి కొన్ని కన్క్లూషన్స్ వస్తే ఇంకా అవ్వలేదు మనకి. ఓకే, టార్క్ డెరివేషన్ అన్నది ఇంకా అవ్వలేదు. అయితే కన్క్లూషన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడికి వెళ్తే మనకి 2 కన్క్లూషన్స్ వస్తాయి. ఓకే, సి ద ఫస్ట్ కన్క్లూషన్ హియర్ ఇస్ దట్ ద టార్క్ is directly proportional to the power factor of the aluminum disc. అల్యూమినియం డిస్క్ యొక్క నేను ఇందాకే చెప్పాను, మనకి బీటా కాస్ బీటా అన్నది జెడ్ అట్ అన్ యాంగిల్ బీటా అని చెప్పి అనుకున్నాం కదా. దాని మీనింగ్ ఏంటంటే డిస్క్ యొక్క మనకి పవర్ ఫ్యాక్టర్ అన్నది కాస్ బీటా అనమాట. అలాగే నార్మల్ లోడ్ యొక్క పవర్ ఫ్యాక్టర్ కాస్ ఆల్ఫా అయితే డిస్క్ కి ఇక్కడ ఫేజ్ యాంగిల్ అంతా బీటా కాబట్టి దీన్ని మనం డిస్క్ యొక్క పవర్ ఫ్యాక్టర్ కాస్ బీటా అంటాం. మీనింగ్ టు హ్యావ్ ది ఇంక్రీజ్ డిఫ్లెక్టింగ్ టార్క్ ని కనుక మనం ఇంక్రీజ్ చేయాలంటే ద పాత్ మస్ట్ బి రెసిస్టివ్ యాజ్ పాసిబుల్, దెన్ కాస్ బీటా మస్ట్ బి హై యాజ్ పాసిబుల్. ఓకే, రిమెంబర్, కాస్ బీటా ఎక్కువగా ఉండాలి. బీటా కాదమ్మా, బీటా కాదు, కాస్ బీటా అన్నది ఎక్కువగా ఉండాలి. పవర్ ఫ్యాక్టర్ అన్నది ఎక్కువగా ఉండాలి అంటే ఎప్పుడు కూడా పవర్ ఫ్యాక్టర్ అన్నది 0 to 1 ఉంటుంది, దానికన్నా ఎక్కువ ఉండదు. అయితే 1కి దగ్గరగా ఉండడం వల్ల మంచిది. అప్పుడు ఈ ఇంపిడెన్స్ అన్నది టోటల్ టార్క్ అన్నది పెరుగుతుంది. ఎందుకంటే మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్ లో ED ఈజ్ ప్రపోర్షనల్ టు కాస్ బీటా. దట్ ఈస్ ద రీజన్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. రెండో రీజన్, ద టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ ఆల్ఫా ఆల్సో. ఇప్పుడు ఏదైతే మనం ప్రొడ్యూస్ చేసామో అందులో టు హ్యావ్ లార్జర్ డిఫ్రాక్షన్ టార్క్, ఆ 2 టార్క్స్ మధ్యన అసలు ఇది ఏంటి అని అడిగితే ఇంక కొంచెం మీ క్లారిటీ కోసం నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ 5m1 అనే టార్క్ ఫ్లక్స్ ఉంది. ఓకే, మనం ఇప్పుడు దానికి ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ రాసాం, నేను మళ్ళీ రాస్తున్నాను. 5m1 అంటే ఏంటి, సారీ ఒక్క నిమిషం. ఓకే, 5 అనే ఫ్లక్స్ ని మనం ఎలా రాసుకున్నాం, 5m1 sin ఒమేగా టీ అని చెప్పి రాసుకున్నాం. సెకండ్ ఫ్లక్స్ ని 5m2 sin ఒమేగా టీ మైనస్ ఆల్ఫా అని చెప్పి రాసాం కదా. అంటే ఫేజర్ డయాగ్రామ్ లో నేను ఇది 5-1 అయితే ఇదిగోండి ఇది 5-2. ఓకే, ఈ రెండింటి మధ్యన యాంగిల్ ఏంటి, ఆల్ఫా అనమాట. అదే కదా ఈ యాంగిల్ మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు కూడా ఇంకా నేను మర్చిపోలేదు ఆ పాయింట్ ని. ఓకే, సంబడి టర్న్ ఆన్ దేర్ మైక్, ప్లీజ్ మ్యూట్ చేయండి, కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు. ఓకే, అప్పుడు మనకి ఈ 5-1 నుంచి E1 ప్రొడ్యూస్ అవుతుంది, ఈ 5-2 నుంచి E2 ప్రొడ్యూస్ అవుతుంది. దానికి కూడా ఎక్స్ప్రెషన్స్ మనం రాసాము. ఓకే ఓకే, చూడండి, ఇదిగోండి, ఇది E1 యొక్క ఎక్స్ప్రెషన్. ఇది అంటే ఇది సైన్ లో ఉంటే 5-1 అన్నది సైన్ లో ఉంటే E1 అన్నది కాసులో ఉంది. అంటే మీనింగ్ ఏంటి, సైన్ కి కాస్ కి డిఫరెన్స్ ఎంతమ్మా, 90 degrees. దట్స్ వై ఫేర్ డయాగ్రామ్ లో ఎవరైనా గీయాలంటే ఇదిగోండి ఇది E1 అనమాట. ఈ విత్ రెస్పెక్ట్ టు దీంతో 90 degrees ఫేస్ తో ఉంటుంది. అలాగే E2 కూడా ఉంది కదా, E2 వచ్చేటప్పటికి దీనికి 90 degrees లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఫేజర్ డయాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, దేనికమ్మా 5-1 E1 అన్నది 90 degrees ఫేజర్ డిఫరెన్స్ ఉంటుంది. 5-2 E2 అన్నది 90 degrees ఫేజర్ డయాగ్రామ్ లో ఉంటుంది. 5-1 5-2 అన్నది ఆల్ఫా డిగ్రీస్ ఫేజర్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి కరెంట్స్ రావాలి కదా. I1 లాగింగ్ కరెంట్స్ అని చెప్పాను నేను. అంటే ఇది వోల్టేజెస్ అయితే దాని కరస్పాండింగ్ ఇదిగోండి ఇది IE1 అనమాట. ఏదైతే కరెంట్స్ మనం మాట్లాడుతున్నాం చూసారా అది IE2. ఇవి దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే దాని యొక్క డిస్క్ యొక్క బీటా ఉంటుంది చూసారా, ఆ బీటాతో డిపెండ్ అయి ఉంటాయి. ఈ 2 బీటాతో ఉంటాయి. ఓకే, దట్స్ వై అంటే ఇంకా చెప్పాలంటే E1 కిను IE1 కి
యాంగిల్ ఎంత అంటే β1, ఈ 2కిను I2కి కూడా బీటా అని సేమ్ బీటానే వస్తుంది. ఇప్పుడు మిగతా యాంగిల్స్ కూడా కావాలనుకున్నా మనం చూసుకోవచ్చు దీని నుంచి. ఓకే, ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ సెకండ్ పాయింట్ ఇక్కడ ఏం చెప్తున్నామంటే టు హ్యావ్ లార్జ్ డిఫ్లెక్షన్ టార్క్ ద యాంగిల్ ఆల్ఫా బిట్వీన్ టూ ఫ్లక్సెస్ షుడ్ బి నియర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ టు 90 degrees. ఓకే, చూడండి అంటే ఇక్కడ ఫేజర్ డయాగ్రామ్ లో చేంజ్ ఏం రావాలంటే ఈ ఫ్లక్స్ యొక్క యాంగిల్ ఉంది చూసారా, ఈ ఆల్ఫా వాల్యూ ఈ ఫ్లక్స్ కి మిడిల్ లో వచ్చిన ఆల్ఫా వాల్యూ కనుక 90 degrees అయితే, ఓకే, మనం ఆల్ఫాని మనం క్రియేట్ చేసాం, ముందు నుంచి చెప్తున్నాం ఆల్ఫాని మనం క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ, అది రెండు సెపరేట్ గా ఉండాలి. కానీ అది ఎంత ఉంటే అది మంచిదని చెప్తున్నాం అంటే యాజ్ పర్ అవర్ టార్క్ ఈక్వేషన్, ఇఫ్ దిస్ 5-1 నుంచి 5-2 వచ్చిన ఆల్ఫా కనుక 90 degrees అయితే టార్క్ అన్నది ఎంత అవుతుందమ్మా, టార్క్ అన్నది కాస్ సైన్ 90 ఎంత, సైన్ 90 1 అయినప్పుడు అది మాక్సిమం అవుతుంది. ఓకే, దట్స్ వై ఈ రెండిటి మధ్యన 90 అవ్వాలి. అంటే ఈ రెండిటి ఫ్లక్స్లు కూడా చాలా అంటే ఎలా ఉండాలంటే ఇది ఫ్లక్స్ 5-1 అంటే ఇది ఫ్లక్స్ 5-2 అలా ఉంటే 90 degrees ఉంటే మంచిది అని చెప్తున్నారు. ఇలా డిసైడ్ చేసే ఎలిమెంట్స్ అంటే ఏం చేయాలి అంటే మనకి ఇప్పుడు యూఆర్ గెటింగ్ టు ద పాయింట్. సి దిస్ ఈస్ ద this is the current coil, right? This is the current coil and this is the pressure coil or potential coil of what? This one. ఇప్పుడు దాకా మనం చెప్తుంది ఎనర్జీ మీటర్ గురించి చెప్తున్నాం. ఓకే, నౌ ఎనర్జీ మీటర్ యొక్క ప్రెజర్ కాయిల్ కనుక ప్యూర్ అండ్ హైలీ ఇండక్టివ్ అయితే ఓకే, అది కరెక్ట్ 90 degrees. ఈ 90 degrees ని సాటిస్ఫై చేయాలి అంటే కంపల్సరీగా నేను కన్స్ట్రక్షన్ లో మార్చాలి అని చెప్పాను కదా, అంటే ఆ కన్స్ట్రక్షన్ లో మార్చాల్సిన పాయింట్ ఇదేనమ్మా. వాట్ ఇస్ దట్ పాయింట్ హియర్ ఈస్ దట్ ఎనర్జీ మీటర్ యొక్క ప్రెజర్ కాయిల్ ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో అది ఆ ప్రెజర్ కాయిల్ అన్నది ప్యూర్ అండ్ హైలీ ఇండక్టివ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వాట్ మీటర్ యొక్క ప్రెజర్ కాయిల్ అన్నది ప్యూర్ అండ్ హైలీ రెసిస్టివ్ కావాలి అక్కడ. ఓకే, హైలీ రెసిస్టివ్ కావాలి. ఓకే, కానీ ఎనర్జీ మీటర్లో వచ్చేటప్పటికి మనం హైలీ ఇండక్టివ్ కావాలి. అప్పుడే ఆ 90 degrees ఫేజ్ యాంగిల్ వస్తుంది. లేకపోతే మీరు ఎక్కడి నుంచి నేను ఎక్కడి నుంచి తీసుకురాను. అంతే, రెండు ఫ్లక్స్లు రెండు 90, ఒకటి ప్యూర్లీ నార్మల్ రెసిస్టివ్ ఉందనుకోండి, ఒకటి ప్యూర్ ఇండక్టివ్ ఉంటే దాని మధ్యన యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. అదే కన్స్ట్రక్షన్ నుంచి మనం చేయాల్సింది. కానీ అవసరం ఏంటో తెలియాలి. నేను ముందే మీకు ఈ అక్కడ కంపారిటివ్ లో ఇది రెసిస్టివ్ ఇది ఇండక్టివ్ అని చెప్తే మీకు సరిపోతుంది. నేను అలా చెప్పట్లేదు. యూ హ్యావ్ టు గెట్ ద టార్క్ ఈక్వేషన్. ఆ టార్క్ ఈక్వేషన్ నుంచి టార్క్ ఎక్కువగా కావాలి అంటే ఇది అని చెప్పి, ఇంకా కంప్లీట్ కాలేదు, జస్ట్ మనకి ఇంకొంచెం చేంజెస్ ఉన్నాయమ్మా. ఆ చేంజెస్ చేసేస్తే టార్క్ ఈక్వేషన్ కంప్లీట్ అయిపోయినట్టు. ఆ టార్క్ ఈక్వేషన్ చేంజెస్ ఏంటంటే మనకి ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఫ్లక్సే గీసాం మనం. నా సప్లై వోల్టేజ్ కూడా గీయాలి. ఎప్పుడైతే దీనికి మనం ఒక సప్లై వోల్టేజ్ అన్న ఇస్తాం. నేను ముందు ఆ సప్లై వోల్టేజ్ని గీస్తున్నాను. దిస్ ఈస్ ద సప్లై వోల్టేజ్. సప్లై వోల్టేజ్ కి ఇది I2 కరెంటు, దిస్ వన్ ఈజ్ I1 కరెంటు. ఓకే, ఇప్పుడు దీంట్లోనే 5-2 ఇక్కడ 5-2 దీంట్లో ప్రొడ్యూస్ అవుతుంది, 5-1 ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ప్రొడ్యూస్ చేస్తున్న 5-2 ఎలా ఉండాలి, దాని కరెంటు రెండు కూడా ఇన్ ఫేజ్ లో ఉంటాయి. ఫస్ట్ I2 5-2, నేను ఎడ్డీ కరెంట్స్ గురించి మాట్లాడట్లేదు, మనం సప్లై చేస్తున్న కరెంట్స్ ప్రొడ్యూస్ అవుతున్న ఫ్లక్స్ అవి రెండు ఇన్ ఫేజ్ లో ఉంటాయి ఎప్పుడు కూడా. ఓకే, అంటే 5-1 I1 ఇన్ ఫేజ్ లో ఉంటాయి, ఇన్ ఫేజ్. ఓకే, నెక్స్ట్ 5-2 అండ్ I2 ఆల్సో ఇన్ ఫేజ్. ఓకే, బట్ విత్ రెస్పెక్ట్ యాజ్ ప్రెజర్ కాయిల్ ఈజ్ హైలీ ఇండక్టివ్ అని ఇప్పుడే మనం కదా చెప్పుకుంది. అందుకనే సప్లై వోల్టేజ్ తో చూస్తే ఇక్కడ ఇలా ఉండాలమ్మా. ఓకే, అయితే ఇలా ఉండట్లేదు. ప్రాబ్లం ఏంటంటే ఏ కాయిల్ కూడా ఎంటైర్ వరల్డ్ లో ప్యూర్ ఇండక్టివ్ అన్నది ఉండదు. కాబట్టి జస్ట్ వీఆర్ చేంజింగ్ సమ్ ఎలిమెంట్ హియర్. వాట్ ఈస్ దట్ ఎలిమెంట్ హియర్, కొంత ఒక ఇదిగోండి ఇక్కడ మనకి ఈ ఏదైతే 5-2 అన్నది ఇక్కడ వస్తుంది, 5-2 ఆర్ మనం 5-1 అనుకుంటే 5-1 అనుకుందాం క్లారిటీ కోసం. మనకి ఎప్పుడు మనకి 5-1 అనుకుంటున్నాం, 5-1 ఇక్కడ వస్తుంది. ఓకే, సిమిలర్లీ దీనికి 90 degrees గా
మనకి E1 వస్తుంది. ఓకే, సిమిలర్లీ మనం ఆల్ఫా 5-2 అని చెప్పి అనుకున్నాం కదా, దిస్ వన్ విల్ బి 5-2 ఆల్ఫా. ఓకే, ఆల్ఫా. ఓకే, నెక్స్ట్ దిస్ వన్ విల్ బి 90 degrees, అండ్ దీనికి 5-2కి మళ్ళీ 90 degrees కింద E2 వస్తుంది. 5-2కి 90 degrees కింద E2 వస్తుంది. ఇంకా మిగతా కరెంట్స్ వస్తుంది. ఓకే, అయితే మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ప్రీవియస్లీ మీకు ఒక ఫేజర్ డయాగ్రామ్ అనే తప్పు వచ్చిందేమో, ఒకసారి లెట్ మీ చెక్. ఈ ఫేజర్ డయాగ్రామ్ కొంత తప్పు ఉంది. ఓకే, లెట్ మీ చెక్ వన్ టైం. ఓకే, ఓకే, నథింగ్ రాంగ్, స్లైడ్ చేంజెస్ ఉన్నాయి. ఓకే, నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఎనర్జీ కాయిల్ యొక్క ప్రెషర్ కాయిల్ అన్నది ప్యూర్ అండ్ హైలీ ఇండక్టివ్ ఉండాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్ ఈస్, వెన్ యూ డ్రా ద ఫేజర్ డయాగ్రామ్ గీస్తున్నప్పుడు కొన్ని చేంజెస్ ఉంటాయి. నేను మళ్ళీ చేయడానికి చూస్తున్నాను. మనం సప్లై వోల్టేజ్ అన్నది V అన్నది సప్లై చేసుకుంటే దీనికి 90 degrees ప్రెషర్ కాయిల్ ఫ్లక్స్ అన్నది రావాలి. ప్రెషర్ కాయిల్ అయితే అలా ఉండదు కాబట్టి, ప్యూర్ ఉండదు కాబట్టి దిస్ వన్ విల్ బి ద దిస్ I2 ప్రెషర్ కాయిల్లో వెళ్తుంది కాబట్టి. నేను ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే, మనకి ఇక్కడ నేను ఇంకో ఫేజర్ డయాగ్రామ్ గీసాను చూసారా, ఇక్కడ 5-1 స్టార్టింగ్ లో గీసేసాను. ఓకే, ఇప్పుడు 5-2 గురించే కదా మాట్లాడుకుంటుంది మనం. అదే ప్రాబ్లం ఏంటంటే 5-2 కింద ఉంది. నేను అదే నామినికల్చర్ తీసుకొని గీస్తాను అంటే. ఓకే, ఇది 5-2. యాక్చువల్లీ ఇది 90 degrees లో ఉండాలి, కానీ 90 degrees లో ఉండట్లేదు, ఎందుకంటే ప్యూర్ అండ్ హైలీ ఇండక్టివ్ ఉండదు కాబట్టి. ఇప్పుడు ఈ ఫేజర్ డయాగ్రామ్ లో చూస్తే ఇదిగోండి 5-2 ఇక్కడ ఉంది, దీనికి పైన ఉంటుంది 5-1. అది మిస్ అయిపోయిన పాయింట్ ఏంటంటే ఇదిగోండి ఇట్ సైడ్ ఇక్కడ ఉంటుంది అనమాట 5-1. ఓకే, ఇందాక నేను కింద గీసేసాను తప్పది. దట్ ఈస్ ద రీజన్. దిస్ వన్ ఈజ్ వాట్, దిస్ వన్ ఈజ్ ఆల్ఫా. పాయింట్ ఏంటంటే ఓకే, నెక్స్ట్ this one is alpha and 5-1 కాబట్టి this one is E1 with respect to this one, it will be 90 degrees లో ఉంటుంది, and this one will be the E2, this will be 90 degrees. ఇది ఓకే. అయితే యాక్చువల్లీ వీ హ్యావ్ టు మెయింటైన్ పీడీకి ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. వాట్ ఈస్ దట్ ఎక్స్ప్రెషన్? పీడీ ఈజ్ ఈక్వల్ టు, ఇదంతా కూడా కే అనుకుందాం మనం, నథింగ్ రాంగ్ ఇన్ దట్ వన్. పీడీ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని కొంచెం చేంజ్ చేస్తున్నాం. 5M1 అంటే దేని వల్ల వస్తుంది అది? 5M1 అన్నది 5-1 అంటే పేర్లు డిఫరెంట్ గా పెట్టడం వల్ల కొంత కన్ఫ్యూజన్. 5-1 అన్నది కరెంట్ కాయిల్ కాబట్టి అది I1 కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఓకే, అందుకని దాన్ని నేను 5-1 అన్నది I1 కి ప్రపోర్షనల్ గా ఉంటుంది కాబట్టి I1 అని వస్తున్నాను. 5M2 అన్నది V కి ప్రపోర్షనల్ గా ఉంటుంది కాబట్టి దాని 5-2 అన్నది V కి ప్రపోర్షనల్ V, అండ్